స్వామి శరణం. హైదరాబాద్ టు శబరిమల మహాపాదయాత్రలో ఈరోజు 29th డే స్వామి శరణం. ఇప్పుడు మనం తమిళనాడులో ఉన్న థేని అనే విలేజ్లో ఉన్నాం స్వామి. ఇది ఒక మినీ సిటీ అనుకోవచ్చు టౌన్. మన నెక్స్ట్ హాల్ట్ వచ్చేసి డే హాల్ట్ చిన్నమన్నూర్ స్వామి శరణం. ఇది మనకి ఒక 18 కిలోమీటర్స్ వస్తుంది స్వామి. అయితే ఈ హాల్ట్ని చేంజ్ చేద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే మనం చిన్నమన్నూరులో రెగ్యులర్ హాల్ట్ పోతే మనకి ఫుడ్ ఇంకా పడి పూజ చేసుకోనికి ఆస్కారం ఉంటుంది. కాకపోతే నైట్ హాల్ట్కి 32 కిలోమీటర్స్ వస్తుంది. అంటే దగ్గర 50-51 నడుస్తాం మనం ఈరోజు. సో మేము రెగ్యులర్ హాల్ట్ కాకుండా ఆ 18 కిలోమీటర్స్ 26 నుంచి 28 చేద్దాం అనుకుంటున్నాం. నైట్ హాల్ట్ వచ్చేసి తక్కువ చేస్తే మనం జల్దీ పోవచ్చు అని హాల్ట్ దగ్గరికి. ఎందుకనంటే పోయినసారి అంటే 2022లో మనం నైట్ హాల్ట్కి పోయేసరికి అంటే క్షేత్రం నైట్ హాల్ట్ అయ్యప్ప స్వామిది ఒకటి ఆదివారం అయ్యప్ప స్వామి సేవా సమాజంలో ఇది ఉంటుంది. మన స్వాములందరికీ ఫ్రీ ఫెసిలిటీస్ ఉంటాయి. అయితే ఆడికి పోయేసరికి 11:30-12 అయింది. 12+ అయింది. చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. పోయినసారి అంతమంది అనుభవస్తులు ఉంటేనే ఆ టైం అయింది. ఈసారి ఏం అనుభవం లేదు కాబట్టి ఇంకా లేట్ కావచ్చు, జల్దీ పోవచ్చు. కాకపోతే ఎందుకు రిస్క్ తీసుకోవడం అనేసి 18 కిలోమీటర్స్ పోయే బదులు మనం ఇంకొక 10 కిలోమీటర్స్ పెంచుకొని కొంచెం అంటే ఇప్పుడు 8:30 ఎస్టిమేషన్ టైం చూపిస్తుంది. అదే 10:30-11 వరకు మనం నడిపించేసినాం అనుకో, రెండు బ్యాలెన్సింగ్ అయిపోతాయి. సో మనము మేనేజ్ చేసుకోవచ్చు అని ఒక ఆలోచిస్తున్నాం. కాకపోతే చిన్నమన్నూరులో మనకి అంత ఫెసిలిటీస్ ఉండవు. ఒక చిన్న ఊర్లోకి వస్తుంది, ఆ ఊర్లోనే మనం ఉంటాం. ఆ ఊరు దాటినాక పొలాలు, పంట పొలాలు, ఇంకా మొత్తం హైవే మీదనే ఉంటుంది. సో మనకి హాల్ట్ అయ్యానికే ఏమి ఉండదు. సో దేవుని దయ వల్ల మనం ఏదైనా ఒక హాల్టింగ్ ప్లేస్ దొరకాలి. ఎందుకంటే కంపల్సరీ మనం రెగ్యులర్ హాల్ట్ దాటి పోవాలని అనుకుంటున్నాం. లేదనంటే స్వాములకు చాలా ఇబ్బంది అవుతుంది రాత్రి పూట. చూద్దాం ఏమవుతుంది. స్వామి శరణం అయ్యప్ప శరణం. Amulya DJ songs. Amulya DJ songs. Amulya DJ songs. అరే పగిడి కట్టిన బంగారు బాలుడు ముందొస్తున్నాడే స్వామి ముందొస్తున్నాడే స్వామి పగిడి కట్టిన బంగారు బాలుడు ముందొస్తున్నాడే స్వామి ముందొస్తున్నాడే అరే ముక్కన ముందొస్తున్నాడే స్వామి ముందొస్తున్నాడే స్వామి. ఇదే మన లాస్ట్ టోల్ గేట్ ఆఫ్ తమిళనాడు. అరే పగిడి కట్టిన బంగారు బాలుడు ముందొస్తున్నాడే స్వామి ముందొస్తున్నాడే స్వామి పగిడి కట్టిన బంగారు బాలుడు ముందొస్తున్నాడే స్వామి ముందొస్తున్నాడే చూడు ముక్కన సుఖాను దుట పట్టు ముందొస్తున్నాడే స్వామి మస్తుగున్నాడే స్వామి. అరే రతనాల పందిరిలో మహారాజుల కూసుంటూ పగిడి కట్టిన అరే రే పగిడి కట్టిన బంగారు బాలుడు ముందొస్తున్నాడే స్వామి ముందొస్తున్నాడే స్వామి. అరే ముక్కన చుక్కాను దుట పట్టు ముందొస్తున్నాడే స్వామి మస్తుగున్నాడే స్వామి. అరే తలసువనము చేతబట్టి ధరణి నేల వస్తుండే స్వామి. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది స్వామి. అప్పుడే మనం హాల్ట్ కాడికి వచ్చేసినాం. ఇది జస్ట్ 18 కిలోమీటర్స్ కాబట్టి ఫాస్ట్గా వచ్చేసినాం. స్వామి శరణం. ఇక్కడ ప్రతిసారి మనం ఇక్కడికే వస్తాము. ఈ స్వామి వాళ్ళే మనకి భిక్ష అవన్నీ అరేంజ్ చేస్తారు స్వామి వాళ్ళు. స్వామి శరణం. ఇదే మన హాల్ట్. ఏయ్ ముక్కన చుక్కాను దుట పట్టు ముందొస్తున్నాడే స్వామి మస్తుగున్నాడే స్వామి.
DJ songs. Amulya DJ songs. Amulya DJ songs. శరణమయ్యప్ప. సో ఈరోజు మనకి అల్పారదాత మన శివన్న స్వామి, ఆయన తమిళనాడు. మనకి నిన్న నైట్ ఆర్ట్ తేనీలా కలిసిండు. మన స్వాములు నడుచుకుంటా పోతుంటే మనతోనే వచ్చిండు. హాఫ్ అన్ అవర్ 1 అవర్కే అది మన సాయి స్వామికి కలిసి ఫోన్ నెంబర్ తీసుకొని ఒకటే పోయినరా లేదా ఏంది అనేది. అంటే మేమే ఒక షాక్ పొజిషన్ ఉండే. ఏంది అని అంటే అరే స్వాములు ఇట్లా కూడా ఉంటారు, ఆ స్వాములు అని అంటే ఇంత ఆరాధన నా పాదయాత్ర చేసే స్వాములు అని. సో మనం పోయేదాకా కూడా అసలు నిన్న కూడా అల్పారం ఆయననే చేపిస్తా అన్నాడు. కుదరక మళ్ళీ మనతో ఒక 20 కిలోమీటర్లు దాటి వచ్చి పొద్దున్న మీరు అల్పారం చేయకండి, నేను అల్పారం తీసుకొని వస్తాను అని చెప్పి మన ఇంటికాడ తిన్నట్టు మనకు ఒక 4-5 రకాల వెరైటీ అయిన అల్పారం తీసుకొని వచ్చి మన కడుపు నింపుతున్న మా శివన్న స్వామికి స్వామి శరణం తెలుసుకుంటూ சுவாமி சாமி தெரிஞ்சவங்க நிறைய பேர் வந்தால் சொல்லுங்கள், ஒரு நாள் டிஃபன் வாங்கி கொடுத்துறோம் சாமி. சரணமையப்பா. అల్పాహారం అల్పాహారం స్వామికే అల్పాహారం స్వామికే అల్పాహారం స్వామి హరి ఓం శ్రీ హరి ఓం శ్రీ హరి హరి స్వామి శరణం. గజవాహన వెంకి స్వామి కనముగ బయలెల్లిండు. అరే హరిహర తనయుడు శివుడు అఖిల లోక అందగాడు. స్వామి శరణం, అయ్యప్ప శరణం. హైదరాబాద్ నుండి మనము నవంబర్ 10న బయలుదేరి ఈరోజు డిసెంబర్ 7కి వచ్చినాము. 8 కదా ఈరోజు, 8 నవంబర్ 10న బయలుదేరి డిసెంబర్ 8కి మనము చిన్న మన్నూరులో ఉన్నాం. అంటే మనం 2022 పాదయాత్రలు ఉన్నప్పుడు మన వెహికల్స్ మన లగేజ్ అనేటివి ఈడికి లాస్ట్ అయినాయి. అంటే ఇలా వెహికల్స్ ఇన్నే పార్క్ చేసేసి మన లగేజ్ని ముందు పంపించేసి ఈడికేని మన ఇరుమూడ్లు మన లగేజ్ మనతోని మోసినాం. అంటే నెక్స్ట్ ఇప్పుడు వల్లకాడు, కుమ్లి చెక్ పోస్ట్, పులిమేడ చెక్ పోస్ట్, సన్నిధానం మనం మూసుకుంటూ పోయినాం. సో ఈసారి ఏంటి అని అంటే మన వెహికల్, మన లగేజ్, మన ఇరుమూడ్లు పులిమేడ చెక్ పోస్ట్ వరకు వస్తున్నాయి. మన అదృష్టం అది, మన అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకని అంటే ఇవి ఒక 2-3 రోజులలో ఇక డివైడ్ చేస్తారు. కాకపోతే మనది అట్లా ఉండదు కాబట్టి మనకి కంటిన్యూ కాకుండా ఇప్పుడు కూడా అక్షరాల 32-33 కిలోమీటర్లు ఉంది ఒక నైట్ హాల్ట్. దాదాపు 12 నుంచి 1 అవుతుందని మేము అనుకుంటున్నాం. ఒక గంట ముందు బయలుదేరినాం. ఎంత గుంజులాడినా కూడా కంపల్సరీ 12+ అవుతుందని అనుకున్నాం. కానీ ముందే పోవాలని కోరుకుందాం. ఈసారి అయితే పోయినసారి అయితే 12+ అయింది. అండ్ ఇంకోటి వచ్చేసి మన పులిమేడ ఓపెన్ ఉంది, పెద్దపాదం ఓపెన్ అయింది, అన్నీ ఓపెన్ అయినాయి. వీఆర్ హ్యాపీ, వీఆర్ గ్లాడ్. మనది ఏమంటారు, ఇంత పెద్ద వానలు ఉన్నా అవున్నా అని కూడా ఏదో మనం వేడుకున్నందుకు మన గురించి పక్కకు జరిగినట్టే ఉండే. సో అంతా అయ్యప్ప కృప. సో ఆయన ఆశీస్సులు మనం పులిమేడ ఆయన సన్నిధానం పోయేదాకా ఉండాలి. మంచి సన్నిధానం దిగినాక అయ్యప్ప కరుణించినట్టు మనకు ఆ వానలు వస్తే బెటర్ ఉంటుంది. సో హైదరాబాద్లో వానలు పడుతున్నాయి అని నిన్న మనం వచ్చేలోపు ఆ వానలు కూడా పోతుంది. ఇంకేమంటే ఏదో చెప్తాను నేను మేజర్గా ఏదో చెప్దాం అనుకున్నాను. ఇంకొకటి ఏంటి అంటే మళ్ళీ మేము మా దర్శనం అయిపోయిన తర్వాత థర్స్డే నుంచి వర్షాలు ఉన్నాయని ఇప్పుడే అప్డేట్ వచ్చింది. మేము మా దర్శనం రోజు అయితే వర్షాలు లేవని తెలిసింది. దానికి చాలా హ్యాపీ. అండ్ వెడ్నెస్డే రోజే మన నెయ్యాభిషేకం అవుతుంది, ట్యూస్డే రోజు మన దర్శనం అవుతుంది. నవంబర్ 10th to డిసెంబర్ 10th ఒక ఏమంటారు ఇంపాసిబుల్ మ్యాప్ అది. మనము అంటే హైదరాబాద్ నుంచి వచ్చే ఏ టీం అన్నా సరే 38 మినిమం డేస్ మ్యాప్. సో మనది 31 డేస్ మ్యాప్. దాంట్లో మనలాంటి ఒక అంటే కొంచెం కూడా అనుభవం లేని మన లాంటి వాళ్ళు ఈ మ్యాప్ని జీవించడం అనేది చాలా గొప్ప విషయం. మా టీంకి నేను చాలా రుణపడి ఉంటాను. ఎందుకనంటే మనం ఓన్లీ ఫుడ్ పెట్టేవాడికి తీసుకుపోయే వారికి తెలిసే వరకే మనకు తెలుసు. కాకపోతే అల్టిమేట్గా నడిచేది వాళ్ళే. సో వాళ్ళు నడిచిర్రు, మనం నడిపించి దాకా తీసుకొచ్చినందుకు మనం వాళ్ళకి రుణపడి ఉందాం, వాళ్ళు మనకు రుణపడి ఉంటారు. స్వామి శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం.
సో మనం పాదయాత్రల చిన్నమన్నూరుకి వచ్చేవాళ్ళు ముందు ఒక క్షేత్రం ఉంటుండేనంట, అంటే స్వాములది అవి ఇవన్నీ సేవ చేసుకొని పాదయాత్ర వాళ్ళందరూ ఆనే ఉంటుండే. సో ఆయన ఒక భూస్వామి ఆయన సంక్షేమం అయినప్పటి నుండి ఇదే ఒక క్షేత్రం లెక్క మారింది. మన పాదయాత్ర వాళ్ళకి బస తీరనీకే ఒక మంచి క్షేత్రం లెక్క. అప్పుడు మేము వచ్చినప్పుడు ఓన్లీ ఇదే ఉండే, ఇప్పుడు దాని వెనకాల వాషింగ్ చేసారు. మళ్ళీ బస తీరనీకి ఒక 100-200 మెంబర్స్కి ఈజీగా ఫెసిలిటేట్ చేసే అంత క్షేత్రం అయింది. సో మనం టీమ్ ఆఫ్ 11 మెంబర్స్ వచ్చినా అని కూడా మన కూరగాయలు కిరాణా సామాన్ అవన్నీ తెచ్చేసి, వాళ్ళ మాస్టర్ లేడంట, వాళ్ళ మాస్టర్ ఉంటే వంట కూడా మనం చేసేస్తుంటే. సో వంట అయితే మన బసలోనే వండిండు, కానీ కిరాణా సామాన్ వెజిటేబుల్స్ అన్నీ వాళ్ళు తెచ్చిచ్చారు. అంటే ఇప్పుడు వాళ్ళ టీం అంత తమిళ్ ఉంది, నాకు ఏందో తెలియదు, కానీ చిన్నమన్నూరులో వీళ్ళ క్షేత్రంకి మనం ఎప్పుడు రుణవాడు ఉండాలి, మన రాష్ట్రం మొత్తం రుణవాడు ఉండాలి పాదయాత్ర నుంచి. ఎందుకనంటే మనకి ఇంత ఫెసిలిటేట్ చేసినప్పుడు. స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. నవ్వుతావు సందా మామ బోలే, నిన్ను ముద్దులాడ మబ్బులన్నీ కదిలే. నవ్వుతావు సందా మామ బోలే, నిన్ను ముద్దులాడ మబ్బులన్నీ కదిలే. చినుకులు నీ పైదల్లే, అది నీ అభిషేకంలే, చుక్కలే పూలుగా మారే నీ పైరాలే. నవ్వుతావు సందా మామ బోలే, నిన్ను ముద్దులాడ మబ్బులన్నీ కదిలే. రాళ్ళ ముళ్ళ బాటలల్ల పాదం మోపి, కదులుతుంటే కందకుండా పరుపులు పరిచి, పెద్ద పాదం చిన్న పాదం యాత్రలు నడిచి, ఎండవానలనకుండా కొండకు వచ్చి, రాగానే కష్టమంతా తీర్చి, దయ ఉంచి సల్లగా దీవించి, నువ్వు నవ్వుతావు సందా మామ బోలే. సామే సంవత్సరం అయిపోయా, రేపు ఒక్కరోజు నడిస్తే అయిపోయాయిగా శబరిమల. ఇది ఒక్కటే చాలా పెద్ద హాల్ట్, ఇది ఒక్కటి నడిచేసినాం అనుకో అయిపోయాయిగా, వెళ్ళిపోయినట్టే ఇక శబరిమల. ఎవరు ఇంకా ఇడికే 100 ఉన్నాయంటారా ఓవరాల్ అన్నది? కాదు, లే నడుచుకుంటూ పోతే మనకు చాలా తక్కువ వస్తుంది. ఇంకా వాళ్ళు వెహికల్ మీద పోతారు కాబట్టి అంత ఉంటుంది. వీడికించి పంబ అటు నుంచి పోతారు, మనం వెనకాల నుంచి పోతాం కదా పులిమేడ. 80 కూడా లేదు, 36 ఒక మొత్తం శబరిమల ఇడికించి 60 ఉంటుందేమో. నువ్వు నవ్వుతావు సందా మామ బోలే, నిన్ను ముద్దులాడ మబ్బులన్నీ కదిలే. నవ్వుతావు సందా మామ బోలే, నిన్ను ముద్దులాడ మబ్బులన్నీ కదిలే. పసిడి కాంతులతోటి నువ్వు మెరవంగా, నీ ముందు దీపాలు వెలిగే దగదగా, నీ మెడలో హారాలు వికసించంగా, నీ ముందు పడిమెట్లు పరవశించగా. స్వామి దేవతలే నిన్ను పొగుడుతూ ఉంటే, నీ అవతారం అద్భుతమంటుంటే, నువ్వు నవ్వుతావు సందా మామ బోలే, నిన్ను ముద్దులాడ మబ్బులన్నీ కదిలే. చినుకులు నీ పైదల్లే, అది నీ అభిషేకంలే, చుక్కలే పూలుగా మారే నీ పైరాలే.
నవ్వుతావు సందా మామ ఓలే నిన్ను ముద్దులాడ మబ్బులన్నీ కదిలే పడి మీద దీపాలు అయ్యప్ప అవి పాపాలను తొలగించును అయ్యప్ప పడి మీద దీపాలు అయ్యప్ప అవి పాపాలను తొలగించును అయ్యప్ప పడి మీద దీపాలు అయ్యప్ప అవి పాపాలను తొలగించును అయ్యప్ప ఓ అయ్యప్ప 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 ఏ పేరున నిన్ను ఏ పేరున నిన్ను ఏ పేరున నిన్ను పిలుతునో అయ్యప్ప ఏ రూపముగా కొలుతునో అయ్యప్ప ఏ పేరున నిన్ను పిలుతునో అయ్యప్ప ఏ రూపముగా తలతునో అయ్యప్ప ఓ అయ్యప్ప 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 అయ్యప్ప. ఇప్పుడు టైం అరౌండ్ 10:30 10:40 అవుతుంది. పోయినసారి కంటే ఈసారి చాలా అంటే చాలా 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 జల్ది వచ్చినాం. స్వామి చెప్పు, జల్ది వచ్చినామా? పోయినసారి మనము నైట్ 1 or 2 అయింది హాల్ట్కి వచ్చే వరకు. కానీ ఈసారి గాడ్ ప్రేస్ దేవుని దయతో దేవుని ఆశీర్వాదంతో 10:30 11 వరకు వచ్చేసాము. ఇక మన యాత్ర రేపు పొద్దున కేరళ బార్డర్లో అడుగు పెడుతుంది స్వామి. చాలా స్వాములందరూ చాలా ఉత్సాహంగా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే అయ్యప్పని ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న మన అందరి కోరిక రేపటితో పూర్తవబోతుంది. కావున అందరం చాలా సంతోషంగా ఉన్నాము. స్వామి శరణమయ్య. ఏం బస్సానా ఇంకేంది వంటకు సెలవు అయ్యా? పుల్మేడ ఎక్కుతావా? వస్తా స్వామి. రామ్ శరణం. అయ్యప్ప. సో ఆదివారం అయ్యప్పన్ అన్నదాన క్షేత్రం. మనం పోయినసారి కూడా ఇన్నే బస తీరినాం. సో లాంగ్ హాల్ట్ అయినా సరే ఇప్పుడు మనకి రేపు డే హాల్ట్ వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ పడుతుంది. అరౌండ్ 12 నుంచి 13 కిలోమీటర్స్ ఏమో వస్తుంది హార్డ్లీ. అండ్ కాకపోతే ఘాట్ సెక్షన్ కాబట్టి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. సో ఈరోజు మనం చాలా అంటే చాలా రెస్ట్ ఇచ్చేసాలి స్వాములకి. అండ్ ఎల్లుండి వచ్చేసి పుల్మేడ్ ఎక్కుతాం, అంటే అయ్యప్పని చూస్తాం. స్వామి శరణం అయ్యప్ప శరణం. ఇల్లు పిల్లల నదిని ఇరుముడిని గట్టుకొని ఎరిమెలిపురము చేరి పీట ఆటలాడుకొని అయ్యప్పో అయ్యప్ప చీకటిలో చిట్టడవిలో అయ్యప్ప మేము చింతలేక నడుచుచుంటినయ్యప్ప. స్వామి చీకటిలో చిట్టడవిలో అయ్యప్ప నేను చింతలేక నడుచుచుంటినయ్యప్ప. ఓ అయ్యప్ప అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప.